ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీళ్ళారా కొన్ని దినాల నుంచి కొన్ని ఎపిసోడ్లు మనం ఆడుకుంటాం బలిపీఠాల గురించి. అబ్రహాము చరిత్ర హారాను నుండి ప్రారంభమై పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో ఆ దేశమంతా సంచారం చేసి ఒక చోట చేరి మోరియా ప్రాంతంలోన చేరి ఆయన ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. స్తుతి బలిపీఠము. తర్వాత దేవుడు ప్రత్యక్షతను బట్టి దేవుణ్ణి ఘనపరిచాడు. ఆయన మనకి ఎన్నిసార్లు దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడినా దేవుని ఆక్షరాలు అబ్బా ఎంత మంచి కళ అంటాం కానీ, ఎంత మంచి దర్శనం అంటాం కానీ, ఆ తర్వాత ఆ దర్శనంలో మాట్లాడిన మాటలు మర్చిపోము, కానీ మన ప్రవర్తన విషయంలో అన్నీ మర్చిపోతాం. నా మాట అర్థమైంది మీకు? దర్శనాలు అయితే మర్చిపోం, కళలను అయితే మర్చిపోం. దేవుడు ఎట్టిచ్చి ఎందుకు ఇంకా చేయలేదని ప్రశ్నిస్తాం. 75 సంవత్సరాల వయసులో హారాను నుండి ప్రారంభమై పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వచ్చిన అబ్రహాము దేశమంతా సంచారం చేసి, మనం ఇప్పుడు చదువుకున్న ఒక వాక్యములో 7వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి దేశమంతా సంచారం చేసి 6వ వచనంలో మోరే దగ్గరనున్న సింధూర వృక్షం యొక్క గుడారం వేశాను. అంటే మోరే ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతం ఎలా ఉందంటే అబ్రహామయ్య చూసినప్పుడు ఆ దేశమంతా సంచారం చేసినప్పుడు మోరే ప్రాంతంలో కనపడింది అబ్రహాంకి ఏంటంటే చక్కగా నీటి మడుగులు కనపడ్డాయి, పశువులకు కావలసినంత మేత కనపడింది, కావలసినంత నీరు కనపడింది. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది, చాలా అద్భుతకరంగా ఉంది. గత ఎపిసోడ్లో నేను చెప్పా, అబ్రహాము ఆ మోరే ప్రాంతానికి వచ్చి దేవుని ప్రత్యక్షతను బట్టి కట్టిన బలిపీఠం ఈ రోజు వరకు, ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నా, ఈ రోజు వరకు కూడా ఉన్నది. చెప్పలు కూడా తెలుస్తుందా? ఇజ్రాయెల్ దేశంలో అంతవరకు ఒక పెద్ద ఫినిషింగ్ చేసి ఉంచారు. అబ్రహామే కట్టాడు అనడానికి కొన్ని ఆధారాలు, చరిత్ర ఆధారం ఉంది. బైబిల్ అనేది ఆశ్రమాచేగా ఊహతో రాయబడిన గ్రంథం కాదు, దేవదూతల ద్వారా మనుషులకు సమర్పించబడిన విలువైన జీవము కలిగిన గ్రంథం బైబిల్. చాలా మంది బైబిల్ కల్పనా కథలు కాదు, యథార్థ సంఘటనలకు తగిన రీతిలో యథార్థ సంఘటనలు ఏవైతే జరిగిన చరిత్రలో అవి మిస్ కాకుండా రాయబడినవి కొన్ని మాత్రమే, అన్ని రాయబడలేవు. కారణం రాయబట్టానికి ఆకాశమంత వైశాల్యం కూడా సరిపోదు అని అంటాడు మహాభక్తుడు యెహోవా. దేవుడు మాట్లాడాలు అంత గొప్పవి. బలిపీఠము అనే అంశం మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి బలిపీఠం కట్టిన వాడు నోవాహు బైబిల్ గ్రంథంలో. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది మాట? మొదటి బలిపీఠము దహన బలిపీఠం, కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి అర్పించిన బలిపీఠం. అది నేలంతా కూడా నీటితో నింపబడి దేవుడు ఒక వాయువును ఊదగా, గాలిని విసరగా నేలంతా కూడా నీటితో నింపబడిన ఆ భూమి ఆరిపోయిందండి. ఆరిపోయినప్పుడు బయటకు వచ్చి మంచి జంతువుల్లో అంటే పశువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి విలువైనవి, శ్రేష్టమైనవి, ఆరోగ్యదాయకమైనవి దేవునికి దహన బలిగా అర్పించడానికి, ప్రభువా మమ్మల్ని బ్రతికింప చేసినందుకు నీకు కృతజ్ఞత బలిగా అర్పిస్తున్నాను అని చెప్పి ఓ బలిపీఠం కట్టి నోవాహు దేవునితో నడిచినవాడు, నోవాహు నీతిమంతుడు, నోవాహు యథార్థవర్తనుడు. నేను ఒకటి చెప్తా, దేవునితో నువ్వు మంచి బంధం కలిగి ఉండాలా, నీతిని యథార్థతని ఎప్పుడు విస్మరించువాక. చాలా మంది అనుకుంటారు దేవుడు మాతో మాట్లాడ్డా, దేవుడు వాళ్ళతోనైనా ఎవరితోనైనా దేవుడికి భేదం లేదు. నీకు నాకు భేదాలు ఉంటాయేమో. నువ్వు ఆ కులం అని, ఈ కులం అని, నువ్వు ఆ రంగని, ఈ రంగని, నువ్వు ధనవంతుడు పేదవాడు అనేది ఈ మనిషి జాతికి విషంతో కూడుకున్న మనుషులు చాలా మంది ఉన్నారు లోకంలో. వాళ్ళకుంటాయి. నిజమైన దేవుని పిల్లలకు ఉండదు అట్లా. దేవుని పిల్లలకి కులాలతో సంబంధం ఉండదండి, రంగు రూపంతో సంబంధం ఉండదు.
ఆస్తిపాస్తులతో సంబంధం ఉండదు, అందరూ ఒక్కటే. ఎందుకంటే దేవునికి అందరూ ఒక్కటే, సమానమే. గమనించాలి. నేను పేదదానికి ఏం చేయగలను అనుకుంటారు కొంతమంది అక్కాయిలు. దేవుడు పేదదానివనే కదా నిన్ను పిలిచింది ఉన్నతమైన స్థితిలో నిలబెడతానికి. ఆమేన్, హల్లెలూయా. నేను పేదవాడినిగా, దరిద్రుడిగా, ఒరే దరిద్రుడా, నీ దరిద్రాన్ని తీసివేసి ఐశ్వర్యవంతుడుగా చేయడానికి దేవుడు నేను పిలిచాడు. అది గుర్తుంచుకో. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. దేనికంటే వారసులుగా ఉండడానికి మనం బైబిల్ చెప్తుంది కదా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని అంటే, ఈ ఆశీర్వాదం ఆశీర్వాదం అనబడిన దానికి, అంటే ఆశీర్వాదానికే వారసత్వాన్ని ఇవ్వడం కోసం దేవుడు పిలిచాడు నిన్ను నన్ను. అలాంటప్పుడు నువ్వు దరిద్రుడు అవుతావా, దరిద్రాలు అవుతావా? కరెక్ట్ గా ఈ నా మాటలు దేవుని మాటలు కాబట్టి ఇవి విన్నవారు ఖచ్చితంగా పేదరికాన్ని పోగొట్టుకుంటారు, ఖచ్చితంగా దరిద్రతను పోగొట్టుకుంటారు, ఖచ్చితంగా విశ్వాస జీవితంలో బలవంతులు అవుతారు, యోగ్యులుగా ఆశీర్వదించబడిన వారిగా క్రీస్తు రాజ్యానికి వారసులుగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ చెబుతూ వింటాం, గేట్ దాటగానే మర్చిపోతాం. వాక్యం ఏం చెప్పామంటే ఏదో చెప్పాడు కానీ బలి చెప్పాడు ఈరోజు. అప్పుడు ఏం నవ్వించాడండి, ఆ నవ్వించిన కామెడీ ఉండి చూసారా, అది భలే గుర్తుండింది కదా. నేను కామెడీలు ఎప్పుడు చేయను. ఎంత నాకు ఒకసారి సేవకులు ఏం చేస్తారు, 12 ఆ టైంలో ఇస్తారు లాస్ట్ ప్రసంగం. నాకు ఒక ఊర్లో ఇంతే 12 గంటలకు ఇచ్చి, అయ్యగారు ఏమనుకోద్ది లాస్ట్ ప్రసంగం మీరే. ఎన్నో ప్రసంగం తెలుసది, 4వ ప్రసంగం. నువ్వు వచ్చావా? జంపని బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలిచి నన్ను 4వ ప్రసంగం ఇచ్చారు. ఎన్నో ప్రసంగం అట, అరే 2 ప్రసంగాలు వింటానికి చచ్చిపోతాం, ఇంకా 4 ఏడంటారయ్యా. ఇళ్లలోకి వెళ్ళి పడుకొని నిద్రలో కూడా పోతున్నారు జనం. ఆ టైంలో ఇస్తే నేను నవ్వి ఏం చేయాలో అర్థం కాల. ఒక పాట పాడతాం ముందని పాడి ప్రసంగం అలా వెళ్ళిపోతా ఉంది. నిద్రపోతున్న వాళ్ళు అలా లేచి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఎంఆర్ఓ గారు అన్నారు, మా మిత్రుడు, ఆయన భోజనానికి వెళ్ళేవాడు ఇంతే నుంచొని అంతే నా ప్రసంగం ఇందాక అంతే నిలబడి ఉన్నాడు. ఏందా గారు మీరు భోజనానికి వెళ్తున్నారు ఎందుకు నుంచున్నారంటే అన్నాడు కదా. ఏం చెప్పారు ఒక కాలు కదిలిందా, నా కాలే కదలలేదు అయ్యారు. దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు మిమ్మల్ని అన్నాడు. వీళ్ళారా, దేవుని మాట ప్రతి మనిషిని పట్టుకుంటుంది, ఇది గుర్తుంచుకోండి. సహదేవి మాట్లాడితే పట్టుకోదు. నేను చెప్తున్నా, నేను మాట్లాడింది పట్టుకోదు, నా దేవుడు మాట్లాడింది పట్టుకుంటుంది మనిషిని. ఆమేన్. చూడండి 7వ వచనం నుంచి మరొకసారి మళ్ళా ధ్యానం చేద్దాం మనం. 12వ అధ్యాయము 7వ వచనం. ఈయన మోరే ప్రాంతానికి వచ్చాడు, అది గుర్తుంచుకోండి మీరు. ఎక్కడి నుంచి? అబ్రాహాము యాడ్ నుంచి వచ్చాడు, హారాన్ నుంచి వచ్చాడు. ఈ మాట అందుకని ఫస్ట్ 2 సార్లు చెప్పించింది మీ చేత. హారాను నుండి కనానుకు వచ్చాడు, కనానులో మోరే ప్రాంతంలో ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని దేవుడు ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్న మహాభక్తుడు అబ్రహాము. అందుకే అబ్రహామును ఏమన్నాడు తెలుసా దేవుడు? నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో ఎవరికి లేదు ఈ పేరు, ఎవరికి లేరండి. దేవుడు ఎవరిని కూడా నా స్నేహితుడని అనలా, ఒక్క అబ్రహామయ్యను మాత్రమే అన్నాడు. ఎంత గొప్పవాడు అబ్రహాము. విశ్వాస జీవితంలో జీవించే మనలో ఆ గొప్పతనం ఉందా? అబ్రహాము సంతాన స్వభావాన్ని చెప్పుకునే వ్యక్తులుగా మనం ఉంటే ఆ నీతి ఉందా, ఆ యథార్థత ఉందా? అబ్రహాముకి నీతి యథార్థత పుట్టుకతో వచ్చింది. ఎక్కడి నుంచి అంటే తన పూర్వీకుడైన పితరుడైనటువంటి నోవాహు దగ్గర నుంచి వచ్చింది. వాడి బ్లడ్ లోనే ఉందిరా నీతి అంటారు, వాడి బ్లడ్ లోనే ఉందిరా అక్రమం అనేది, వాడి బ్లడ్ లోనే ఉందిరా మోసం అనేది. లోకంలో మనుషులు రకరకాల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మన బ్లడ్ లో ఏముండాలా? మంది క్రీస్తు రక్తంలో కడుగుబడిన రక్తం అయితే క్రీస్తు వలే మనం బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రీస్తు వలే, క్రీస్తు పోలిక చొప్పున నడవలసిన మనము క్రీస్తు విరోధంగా నడిస్తే
దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడా? దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడా? ఎలా బ్రతకాలో, ఏం చేయాలో దేవుడు మనకు చెప్తాడా? చెప్పడు. కారణం ఏంటంటే నీ వ్యక్తిత్వం మంచిది కాదు. చాలా చోట్ల మనం విన్న మాట ఏంటంటే, వాడు మనిషి మంచోడే కానీ మిగతాది మీరు పూర్తి చేసుకోండి. మనిషి మంచోడే కానీ అది మాత్రం అదంతా. సో అందుకనే నువ్వు ఎంత కడుగుబడిన క్రీస్తు రక్తములో నీ రక్త పాత స్వభావాన్ని మరలా నువ్వు ధరించుకున్నావంటే క్రీస్తు రక్తపు విలువ తెలియక నీ ఇష్టం వచ్చిన చెడు మార్గంలో ఇంకా నువ్వు నడుస్తూనే ఉన్నావు. ఆ రక్తం విలువ తెలియదా నీకు? అందుకే దేవుని మాట ప్రత్యక్షత లేదు నీ బ్రతుకులో. బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చెప్పుకుంటాను. ఓ అక్క కూడా దేవుడు నాతో ముఖాముఖిగా నాతో మాట్లాడాడు. నేను చెప్తున్నా, బలిపీఠం మీద నిలబడి నేను చెప్తున్నా, దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడితే నన్ను నా వల్లే హేళన చేసేది చెప్తే కొందరు ఛాలెంజ్ గా తీసుకున్నా. ప్రభువా ఇది నువ్వే ఈ రోజు కూడా నేను చేసే ప్రార్థన అలానే ఉంటుంది. ఆ రోజు నువ్వు నాతో చెప్పావు, యెహోషువ గ్రంథం నా చేతికి రాతి పలకల్లాగా ఇచ్చావు. నువ్వు బ్రతుకు దినములలో ఏ మనుషుడిని ఎదురు నిలబడలేడని చెప్పావు. వాడు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అని అడుగుతా దేవుణ్ణి. నేల కొరిగిపోతారు అంతే. నువ్వు నాకు ఇచ్చే వాగ్దానం నడిపిస్తానని, ప్రపంచ దేశాలు తిప్పుతానన్నావు, దేశాల సువార్త చెప్తానన్నావు. ఏది చేసావా? చేసి చూపించాడు నా దేవుడు. ఎన్ని సంవత్సరాల కంటే 6 సంవత్సరాలు టైం పట్టింది నాకు. అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని రుచి చూడటానికి. ఎక్కడ? హారానులో పొందుకోలేని ఆశీర్వాదాన్ని, దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని, దానికంటే అత్యధికమైన మేళ్లను రుచి చూడడానికి 25 సంవత్సరాలు టైం పట్టింది. చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దాం. ఎందుకంటే అబ్రహాములో ఉన్న నిరీక్షణ అంత గొప్పది. అబ్రహాం చేసిన క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుని ప్రత్యక్షత తోడా వెంటనే హృదయం అనే బలిపీఠాన్ని తన రాళ్ల వలె బలమైన రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు. ఇదే తన హృదయం. అబ్రహాము హృదయం ఎలాంటిదంటే ఈ రోజు కూడా చరిత్రలో నిలబడి ఉంది. అబ్రహాము హృదయం చరిత్రలో నిలబడే అంటే అటువంటిది అబ్రహాము. అది అబ్రహాం అంటే. మరి నువ్వంటే ఎలా ఉన్నావు విశ్వాస జీవితంలో? దేవుని నమ్మి అడుగులు వేసిన నీవు అంత బలమైన రాయి వలె నువ్వు ఉన్నావా? బలమైన రాతితో అబ్రహాము కట్టాడు తన హృదయం అనే బలిపీఠాన్ని. మనం కట్టామా? మనం కట్టుకుంటున్నామా? ఈ దినాలు ఏం కట్టుకోని తెలుసా? ప్రతి కుటుంబము ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. గుర్తుంచుకోండి మాట. ప్రతి బిడ్డలు, ప్రతి విశ్వాసి తన కుటుంబపు బలిపీఠాలు ఎప్పుడైతే నిర్మాణం చేసుకుంటాయో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కుటుంబ బలిపీఠాలు ఎలా నిర్మాణం చేసుకోవాలి ఈరోజు నేను చెప్తా వివరాలు మీకు. 8వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం. అక్కడి నుంచి ఆయన బయలుదేరి బేతేలుకు తూర్పున్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి హాయిగా ఉందనుకుంటా ఆయనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హాయిని చూసుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అనుకున్నాం కదా, మోరే దగ్గర లేని ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందకరమైన వాతావరణం ఎక్కడుందంటే హాయిలో ఉంది. బేతేలు దేవుని ప్రత్యక్షత, బేతేలు దేవుని నివాస స్థలము, బేతేలు దేవుని ఇల్లు, బేతేలు దేవుని నివాసము. ఇన్ని రకాల అర్థాలతో అంటే దేవుడే నాకు ప్రత్యక్షమైన స్థలం. అది దేవుడు ప్రత్యక్షమైన, దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే జ్ఞానవంతులారా వినండి, నేను ఇక్కడ ఉన్నారా లేనా? కళ్ళు ఉండవని చెప్పండి గట్టిగా. ఉన్నానా? కనపడుతున్నానా? మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే కనపడుతున్నట్ట లేనట్ట? గట్టిగా చెప్పండి, నాకు వినపడదు కొంచెం. మీకే గట్టిగా చెప్పండి. ఇంకా
అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎరా దైబాబా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుడు అక్కడ ఉన్నాడా? ఇంకా అర్థమైతే ఏం చెప్పాలా? ఎట్లా లే వారి నాయన సూర్యుడు ఎంత నిద్రమోహం ఇట్లాంటి వాళ్ళు ఎట్ట మరే రా అబ్బు రామ్ సక్కన వెళ్తారు. చూసారా సక్కన వెళ్తారు? కనపడుతుందా లేదయా? కనపడుతుందా? ఏం కనపడుతుందా మీకు? ఏమో కనపడుతుందా? కనపడుతుందా? పోయి కూర్చోమ్మా. ఆమె ఎట్ట కనపడిందో అబ్రహాంకి ఏం కనపడ్డారు? ఎవరు కనపడారు? నువ్వే కదా. ఎవరు? మరి దేవుడు కనపడితే దేవుడు అక్కడ ఉన్నట్టా కాదా? మీలాంటి వాళ్ళకు బోధ చేయటానికి నా బాధలు ఇన్నుండే చూడండి. హాయికి వచ్చి బేతేలు ప్రాంతంలో దేవుడిని ఎవరు చూశారు? ఎవరు వచ్చారు బేతేలుకి? అబ్రహాం ఏం చూశాడు? చూసారా? ఇంత బాధ ఉందన్నమాట వాక్యం చెప్పడంలో. అంటే ఒక్కొక్కరికి అర్థం అవ్వాలంటే ఎంత బాగా చెప్పాలో. అబ్రహాము బేతేలుకు రాగానే బేతేలులో అబ్రహాము ఎవరిని చూశాను? అబ్బా గట్టి చెప్పండి, అనుమానం లేని వాళ్ళు. మళ్ళొకసారి చెప్పండి. నేను చూసా ఇప్పుడు హరిబాబుని ఇక్కడ, అబ్రహాం చూశాడు అక్కడ ఎవరిని? ఆమేన్. అందుకే ఏం చేశాడు? దేవుని చూసినోడు ఏం చేశాడు? చదవండి వాక్యం పూర్తిగా 8వ వచనం. యెహోవాకు బలిపీఠము కట్టి, అమ్మా యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం ఇది మొదటిది. కృతజ్ఞత దహన బలి మొదటి బలిపీఠంలో నోవాహు చేస్తే, రెండవ బలిపీఠం ప్రత్యక్షతలో అబ్రహామయ్య చేస్తే, మూడవ బలిపీఠం ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటే ఈ ప్రార్థన అనే బలిపీఠం గురించి 2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తా. ప్రార్థన అనే బలిపీఠంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమైందట? కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఈ ప్రాముఖ్యమైన ఘట్టాలు ఏమున్నాయనంటే, ప్రతి కుటుంబం కూడా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతలో ఎదుగుదలను, ప్రార్థనలో లోతైన అనుభవాలను నేర్చుకుంటూ ప్రతి కుటుంబం ప్రార్థన ధూపం వేస్తూ ఆ దివ్యమైన ఆ ధూపం మధ్య దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవటమే ప్రార్థన బలిపీఠం. ఈనాటి కాలంలో అబ్రహాము బలిపీఠం ప్రార్థన బలిపీఠం ఎలా కట్టాడంటే, తన కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాడు. అక్కడ ఏం చేశాడట? కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి అబ్రహాముకి జరిగినది, తన పితరుడైన నోవాహుకు జరిగింది ఏం చేశాడంటే బోధ చేశాడు. ఏం చేశాడు? బాగా వినాలి ఈ మాటలు. చెవిగలవారు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినును గాక కదా. చెవులుంటే మనం వింటాం కదా. ఇప్పుడు నోవాహు అనుభవాన్ని అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహాము నేర్చుకున్న అనుభవాన్ని, అబ్రహాము అనుభవించిన అనుభవాన్ని తన కుటుంబానికి చెప్పాడు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు ఆయన? యాడ్ నుంచి ప్రారంభమయ్యాడు అబ్రహాము? ఎవరు చెప్పింది? నోవాహు ప్రారంభం కాదు నాయన, హారాను నుండి ప్రారంభమయ్యాడు. హారాను అనుభవాల నుంచి చెప్పుకొస్తున్నాడు. హారాన్లో ఉన్నప్పుడు నేను ఎంత తపన పడ్డానో దేవుని స్వరం కోసం, దేవుని ప్రత్యక్షత కోసం, దేవుని మాట కోసం నేను ఎంతగా పరితపించానో. కారణం ఏంటంటే దేవుడు అత్యంత శక్తి సంపన్నుడైన వాడు. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేది కాదు. ఏది అనుకుంటే తన నోటితో అది సృష్టించగలిగిన సర్వ సృష్టికి
ఆధారభూతుడు, దేవుడు అనగా స్వయంభవుడు, దేవుడు అనగా రక్షకుడు. ఆయన రక్షణ విలువ ఎంత గొప్పదంటే ఈ సృష్టి అంతా కూడా పతనమైపోయినా ఆయన నమ్మిన ప్రజలకు రక్షణగా ఒక ఓడ నిర్మాణం చేశాడు. అందరు చనిపోయారు, సృష్టి అంతా కూడా పతనమైపోయింది, కానీ నిలబడి ఉన్నది మాత్రం ఆయన నమ్ముకున్న ప్రజలు. ఈ అనుభవాలను బట్టి మా పితరుడు నోవాహు చేసిన పని ఏంటో తెలుసా? ఆ రక్షణ ఓడల నుంచి బయటకు వచ్చి ఓ నూతన జీవితాన్ని ప్రారంభిస్తానికి కృతజ్ఞత బలి అర్పణ ఇచ్చాడు దేవునికి. అందుకే ఆయన ప్రత్యక్షతను బట్టి హారాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అబ్రాహాముని? చెప్పండి. హారాన్లో దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు ఉన్నదా? దేవునికి ఉన్నంత దూరం నువ్వు ఉంటావు. దేవుడు చెప్పిన ప్రాంతానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, నువ్వు గతంలో ఎక్కడ నివాసం చేసావో ఆ నివాస స్థలములో పొందుకోలేని నూతన అనుభవాలను పొందుకుంటావు దేవుని స్థలంలో. అర్థమైందన్నమాట. దేవుడు ఆయన చెప్పిన ప్రాంతానికి నువ్వు ఎప్పుడైతే వెళతావో, మీరు అనుకోవచ్చు అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడొచ్చుగా. ఉందా డౌట్? చెప్పండి. లేదా? ఊరికి లేదా? మీలో ఎవరికి లేదా? అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడ్డా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు ఎట్లా మాట్లాడతారు చెప్తా మీకు. వెరీ గుడ్. అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడ్డా అంటే మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టయితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తట్లేదంటే అంతే కదా అక్క. అంటే మాట్లాడే అనుభవాన్ని కలిగి ఇంకా దరిద్రాన్ని అనుభవిస్తున్నారా? అరే దేవుడు మాట్లాడే అనుభవం కలిగిన దరిద్రంలో ఉండడు, ధనవంతుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నీ దగ్గర ఇప్పుడు ₹1,00,000 సంపాదన నీది, లేదా 10,000 సంపాదన ఏమో. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది తెలుసా? 10 కోట్ల సంపాదనగా మార్చింది. అది దేవుడు చెప్తే చేసే. నువ్వు దేవుడు చెప్పని నువ్వు చేసి చూడు. దేవుడు ఎలా చెప్తాడు? దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. ఇస్తారమ్మా, దేవుడు వచ్చి నీ దగ్గరకి పరలోకం నుండి దిగి వచ్చి చెప్పాలి కదా. ధర్మం అదేగా. వస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉంటే వస్తాడు తెలుసా? అబ్రహాము వలె ఉంటే వస్తాడు. అబ్రహాము వలె నువ్వు ఉన్నావా? అరే పాలుతేళ్ల ప్రాంతానికి తీసుకొచ్చిన వెంటనే ఆయన ప్రత్యక్షమైపోయాడు. అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా? మరి నువ్వు వింటున్నావా వాక్యం? గత వారం ఏం చెప్పావనంటే చెప్పావు కానీ భలే ఉంది గారు. ఇది మన పొజిషన్ ఏంటంటే, మన జ్ఞానం ఏంది ఇటువంటిది. బిడ్డలారా, నేను చెప్తా, సమయాన్ని వ్యర్థం చేయటం ఇష్టం లేక నేను చెప్తున్నాను. ప్రతి మాట కూడా చాలా విలువైన దేవుని మాట. కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠాలు, ప్రార్థన బలిపీఠాలు ప్రతి కుటుంబంలో కట్టుకోవాలి. బలిపీఠము అనగా దేవునికి స్వయంగా సంపూర్తిగా పరిపూర్ణంగా మన హృదయాన్ని సమర్పణ చేసే స్థలాన్నే బలిపీఠం అంటారు. దేవునికి బలి ఇచ్చే స్థలాన్ని బలిపీఠం అంటారు. ఈనాటి కాలంలో బలిపీఠాలు ఏంటి? నీ హృదయం అనే బలిపీఠం దేవునికి ఇంపైన సువాసనగా ఉంటే ఆ బలిపీఠం మీద అర్పించబడినది దేవుడు స్వీకరిస్తాడు. ఇంత మాత్రం త్రోసివేయడు. దీనిలో ఏముండాలి? నిరంతరము ఆధ్యాత్మికంగా వాక్య ధ్యానం ఉండాలి. కుటుంబాల్లో వాక్య ధ్యానం ఉందా? నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. కుటుంబంలో వాక్య ధ్యానం అనగా తల్లి 2 కూతులు లేక తల్లి 2 కొడుకులు ఉన్నారు కదా. ఇంటి యజమానుడు తన భార్య, తనకు కలిగిన 2 లేదా 10 మంది లేదా ఒక 60 మంది సంతానం అనుకోండి. ఈ రోజుల్లో లేరు 60 మంది, 4 5 ఉంటారు, లేదా కొంతమంది ఉన్నారు 6 7 కనేవాళ్ళు. వాళ్ళ విషయం వేరు. వాళ్ళు అద్భుతం కంటారు, పెంచుతారు, అది వేరే విషయం. అయితే నేనేమంటానంటే, నువ్వు 10 మందిని కను తప్పులే, కానీ ఆ 10 మందిని వాక్యంతో పెంచు. ప్రార్థన జీవితంలో మెలకువలు నేర్పు. వాక్యములో దేవునిలో శిక్షణ ఇవ్వు పరిచర్యలో. అప్పుడు నువ్వు వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన లోతుల్లో నడిపిస్తూ
పరిచర్య ప్రార్థనాపూర్వకంగా చేస్తూ ఉంటే ప్రతిరోజు ఉదయకాలమే దేవుని సన్నిధికి చేరి నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం చూడండి ఏముండిద్దో. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడి ఉంది. కుటుంబాలలో ప్రార్థనా బలిపీఠాలు నిర్మించుకోవాలంటే మొట్టమొదట దైవ వాక్య ధ్యానం మనలో ఉండాలి. ఎవరిలో మనలో అనగా ఇంటి యజమానురాలు వారికి కలిగిన సంతానములో ఉండాలి. మా శ్రేష్ఠ పొద్దున్నే లేపి నేను మోకాలు వంచకపోతే ఇట్లా కొట్టి ఆ వంచి చూపిస్తుంది. మరి నాకెంత ఆనందంగా ఉండేది నా మనవరాలు అట్టుంటే. సరే మంచిది, వాక్యాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ద్వితీయ ఉపదేశ కాండము అనగా మోషేకి 2వ పర్యాయం దేవుడు ఉపదేశించినది అని అర్థము. దీనిలో 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానం చేద్దాం. చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు యారుండాలట. నీ కుటుంబంలో ప్రార్థనా బలిపీఠం నువ్వు నిర్మాణం చేసుకోవాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. మొదటి పాయింట్ గుర్తుంచుకోండి. 5 మాటలు చెప్తా దీంట్లో. కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠం ఉండటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదమో వస్తుందో తెలుసా? కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలు ఉండటం వల్ల శత్రువుకి ఏమాత్రం తావు ఉండదు. కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలు శాంతికి మార్గాలవి. కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలు శుభానికి సూచనలవి. కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలు సమాధానానికి గుర్తది. అందుకే దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నీవు నా మాటలు విని వాటిని ధ్యానం చేసిన ఎడల ఏం చేయాలి? మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి. మరొకసారి చదువు 6వ వచనం. మళ్ళీ చూడండి. నేడు నేను నీకు, అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీకు నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు యారుండాలట? నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ హృదయంలో మెదులుతూ ఉండాలా? అంటే ప్రార్థన చేసామంటే చేసాం కాదు, హృదయంలో నుంచి వాక్యంతో కూడుకున్న ప్రార్థన అనుభవం లోతులు నీకు రావాలా? నిరంతరం వాక్యాన్ని ధ్యానం చేయాలా? అరే ఒక స్తుతుల ద్వారానే బలమైన ఎరుకోగోడలు కూల్చివేశాడు కదా దేవుడు. బలమైన నీ సమస్య కూలిపోదనుకుంటున్నావా? అది ఎంత చెట్లమైనదైనా సరే, ఎంత బలమైనదైనా సరే, దానికి ఎంత బలమున్నా ఎంత స్ట్రెంత్ ఉన్నా సరే నేల కొరిగిపోవాల్సిందే, తప్పదు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అంటే నీ హృదయములో వాక్యము నిలిచి ఉన్నప్పుడు. అంటే నువ్వు ఎలా ఉండాలా? హృదయంలో వాక్యం ఉండాలంటే నువ్వు ఏ స్వభావం కలిగి ఉండాలా? అబ్రాహాము సంతాన స్వభావాన్ని కలిగి. నోరుండే వాళ్ళు చెప్పండి, కలిగి ఉండాలా. అబ్రాహాము సంతాన స్వభావం అంటే, అబ్రాహాం స్వభావం అంటే తెలుసా? తన పితరుడైన నోవాహు కాలం నుంచి దేవుని కొరకు ఈయన నోవాహు చెప్పినవి, వారి పితరులు చెప్పినవి, వారి తండ్రి చెప్పినది, తాతలు ముత్తాతలు చెప్పిన ప్రతి దాన్ని కూడా వంట పెట్టుకున్నారంటారు కదా, ఆవలించుకున్నాడు. తన మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడు దేవునితో మాట్లాడాలని. తన మైండ్ లో ఒకటి ఉంది, ఫిక్స్ అయింది కదా, అది ఎవరు చెరిపివేయలేడు. మనసులో ఉన్నది ఎవ్వరు చెరిపేయలేరండి. దేవునితో మాట్లాడాలని ఒక యాంగ్జైటింగ్ అనమాట. ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా? ఎప్పుడు నేను ముఖాముఖికి దేవుని చూడగలుగుతానా? ఆ ఆశ ఆతృత కలిగిన వాడు పాపం చెయ్యడు, అపవిత్రమైన కార్యాల్లో తలదొర్చుడు. కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠం ఉంటే ఆ కుటుంబంలో వాక్య ధ్యానం ఉంటుంది, ఆ హృదయాల్లో వాక్యం నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తాం. చూసుకోండమ్మా, నేను మొదట దైవ ధ్యానం గురించి, హృదయంలో వాక్యం నిలిచి ఉండటం గురించి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6 నుంచి 9 దాకా అన్నాను. అది చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయము 6 నుంచి 9 దాకా. రెండో మాట
ఏముండాలి అంటే ప్రార్థన బలిపీఠాలు కుటుంబాల్లో ఉండాలి. ప్రార్థన బలిపీఠాలంటే మొదటి మాట దైవ వాక్యం మన హృదయంలో ఉండాలి. రెండో మాట ఏక మనసుతో ప్రార్థన చేయాలి. కుటుంబం అంటే ఒక అంశాన్ని తీసుకొని కుటుంబం అంతా ఆ అంశ నెరవేర్పు కొరకు ఏక స్వరంతో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు ఈ వాక్యాల ధ్యానం చేసేటప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నేను నా కుటుంబం ఒక అంశం ఎత్తుకొని బలంగా మేము ప్రార్థన చేసే అనుభవం లోతుల్లో నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని నడిపించి ప్రభు అనుకున్నా. బిడ్డలారా, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. ఒకటి, మీ కుటుంబ పరిస్థితులు స్థితిగతులు మార్చివేయబడాలంటే, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలంటే, మీ కుటుంబాలకు మీ బిడ్డలకు శుభం జరగాలి అంటే, మంచి జరగాలి, మేలు జరగాలి, ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది కుటుంబంలో ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి. ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవడానికి ఆయుధాలు ఏంటంటే మొట్టమొదట వాక్యం నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. గుర్తుంచుకోండి, ఇది అంటే దైవ వాక్య ధ్యానం మనలో ఉండాలి. రెండవది, కుటుంబం అంతా ఒక అంశం కోసం ఏక స్వరంతో ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేనికోసం? వివాహం కొరక, దేనికోసం? ఇల్లు కొరక, దేనికోసం? ఉద్యోగం కొరక, దేనికోసం? వ్యాపారం కోసమా? దేనికోసం ఏదైతే సమస్య మిమ్మల్ని వెన్నంటి ఉన్నదో, ఏ సమస్యనైతే మీరు జయించాలి అని అనుకుంటున్నారో ఆ సమస్యనెత్తి వాక్య ధ్యానంతో ఎట్లా ఆనాడు యెహోషువకి చేతులెత్తి ప్రార్థించినప్పుడు, మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప జయాన్ని ఇచ్చావు కదా, స్తుతుల మీదే ఆ దుర్గాలను కూల్చివేశావు కదా, అందును బట్టి నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప జయం మా జీవితంలో దయచేయండి. వాక్య ధ్యానం ఏంటి తెలుసా? మోషే ప్రార్థన అనుభవం, యెహోషువ ప్రార్థన అనుభవం, దానియేలు ప్రార్థన అనుభవాన్ని స్మరించుకుంటూ ధ్యానం చేసి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఏక స్వరంతో, ఏక మనస్సుతో మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. రెండవది, మనం చూసినట్లయితే ఏక స్వరంతో ప్రార్థన చేయటంలో ఉన్న మేళ్ళు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19-20 వచనాలు చూస్తే దేవుడే సమస్తం మనకిస్తాడు ఏక స్వరంతో. చూడండి, ప్రార్థనా బలిపీఠాలు కుటుంబాల్లో కట్టుకుంటే, ప్రార్థనా బలిపీఠాలు మన కుటుంబాలు నిర్మించుకుంటే మన హృదయంలో వాక్యం ఉంటుంది. వాక్యం నిలిచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏక మనసుతో, ఏక స్వరంతో అందరం కలిసి, అనగా కుటుంబంలో యజమానుడు, యజమానురాలు, వారి బిడ్డలు కలిసి ఏక స్వరంతో ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏక మనసుతో ప్రార్థన చేయడం వల్ల కలిగే మేలు ఒకసారి చదువుదాం. ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాం మనం ఇప్పుడు. గుర్తుంచుకోండి, భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన, పరలోకమందున్న నా తండ్రి వలన మీకు, అంటే మీరు ఏమి అడుగుతారో చెప్పాలా? నూరున్న వాళ్ళు ఏమి అడుగుతారో కుటుంబంలో, మీ కుటుంబంలో సమస్య ఉంది కదా, రోగమా, బాధ, ఇరుక, ఇబ్బందికరమైన పరిస్థితుల, స్థలం లేదా, ఇల్లు లేదా, వ్యాపారం లేదా, ఉద్యోగం లేదా, వ్యవసాయం లేదా, ఏ సమస్యతో నువ్వు అలిగిపోతున్నారో ఏక స్వరంతో కుటుంబం అంతా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. చూడండి, కుటుంబంతో ఏక మనసుతో ప్రార్థన చేయండి. భూమి మీద మీరు ఏదైతే దేని కొరకైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో పరలోకమందున నా దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. అంటే ప్రార్థన ఏం చేసిద్ది? అడుగు వాటన్నిటినీ ఇస్తుంది. 20 వచనం చదవమ్మా. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంలో ఇద్దరు భార్యాభర్త కావచ్చు, బిడ్డలు లేకపోవచ్చు. భార్యాభర్త, లేదా భర్త లేడనుకో, భర్త లేడు, భార్య బిడ్డలు, భార్య లేదు, భర్త బిడ్డలు లేదు, అందరూ ఉన్నారు బ్రతికే. అందరూ కలిసి ఏకస్వరంతో ప్రార్థన చేయండి, వాక్యమెత్తి ప్రార్థన చేయండి. దుర్గాలను కూర్చిన వాడు నీవు కాదా? దేవదూతను పంపించి 180,000 మందిని సమూలంగా నాశనం చేసింది నీవు కాదా? ఇశ్రాయేలు జాతికి, యూదా ప్రజలకు జయాన్నిచ్చిన దేవా, మాకు నేను ఒక గొప్ప జయాన్ని దయచేయి.
మా ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయములు గొప్ప జయ జీవితాన్ని దయచేయి. మా హృదయం అనే ప్రార్థన బలిపీఠాలు బలపరచండి. అది ఎంత బలంగా ఉండాలంటే నీ చెంత చేరేంత వరకు దృఢ నిశ్చయంతో మేము ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ మేము తొట్టిల్లిపోయేటట్టు ఉండకూడదు. ఆ తొట్టిల్లిపాటు లేకుండా ఏక స్వరముతో, ఏకాత్మతో మేము దేన్నైతే అడుగుతామో దయచేసి మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. కుటుంబ ప్రార్థన బలిపీఠాల్లో ఉండవలసిన లక్షణం హృదయంలో వాక్యం ఉండాలి. రెండవది ప్రార్థన ఉండాలా, ఏక ప్రార్థన. మూడో అంశం కుటుంబంలో నాయకత్వ నిర్ణయాలు ఉండాలి. ఎలాంటి నిర్ణయం తెలుసా? నేను నా ఇంటి వారును, యెహోషువ అన్నాడు కదా 24వ అధ్యాయం 15 వచ్చిన యెహోషువ గ్రంథంలో, నేను ఏమన్నాడండి? నేను మా అత్తగారింటి వారు అన్నాడా? నా నూరు కొద్ది గట్టి చెప్పండి. నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడామో, ఎదుటి వాళ్ళ కీడామో. అఫ్ కోర్స్ ఐ డోంట్ కేర్. మీరు ఎవరు సేవిస్తే నాకెందుకు? మీరు ఎవరిని అంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు భక్తుడైన యెహోషువ. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు. ఆ కుటుంబ యజమాని మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబ యజమాని మాట్లాడుతున్నాడు. తన భార్య బిడ్డల పక్షాన మాట్లాడుతున్నాడు. నేను ఎవరంట? నేను, మీరు చెప్పండి మీ మనసులో, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేదము. ఎవరు చెప్పాలా? యజమానురాలు చెప్పాలా, యజమానుడు చెప్పాలా. ఎవరికి చెప్పాలి? ఇది బిడ్డలకు చెప్పాలా, సంఘానికి చెప్పాలా. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? తన బిడ్డల పక్షాన, భార్య బిడ్డల పక్షాన, కుటుంబ పక్షాన ఎవరు చెప్తున్నాడంటే సంఘానికి చెప్తున్నాడు. మీరు ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నాకు అనవసరం. బట్ నేనైతే నా దేవుడి యెహోవాను సేవించేదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవించాలని నిర్భయముగా, భయపడకుండా చెప్పే బలమైన, దృఢమైన నిర్ణయం మనలో ఉండాలి. యజమానుడికైనా యజమానురాలకైనా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ప్రార్థన బలిపీఠాలు ఎలా నిర్మాణం అవుతాయంటే వాక్య ధ్యానం ద్వారా. రెండు, ఏక మనసుతో కూడుకున్న ప్రార్థన ద్వారా. మూడు యజమానుడి యొక్క నిర్ణయం. ఏమి నిర్ణయం? సంఘానికి, సమాజానికి, కుటుంబ పక్షాన దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాం. ఆ సేవించుటలో, ఆరాధించుటలో ఒక కృతజ్ఞత ఉన్నది అక్కడ. ఎందుకో తెలుసా? క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి మమ్మల్ని క్షేమకరమైన స్థితిలోనికి నిలబెట్టిన, ఇదిగో ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి మాకు విడుదలిచ్చిన ఆ జీవం కలిగిన యెహోవాను మాత్రమే సేవిస్తాం. కృతజ్ఞత కనబడుతుంది కదా, థ్యాంక్స్ గాడ్ అని కనబడుతుంది ఇక్కడ. అర్థమైందా? అంటే బానిస నుంచి భవిష్యత్తును మార్చే దేవుణ్ణి మేము చెప్పాలా? సేవిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, సన్నతిస్తాం, అది మహిమపరుస్తాం అని ఉండాలా. అంటే కుటుంబ బలిపీఠాల నిర్మాణం ఎట్లా జరుగుతుందంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, బలమైన నిర్ణయం ద్వారా. చెప్పండి ఇప్పుడు, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, బలమైన నిర్ణయం ద్వారా. ఈ మూడిటి ద్వారా కుటుంబం అనబడిన బలిపీఠాలు నిర్మాణం చేసుకుంటే ఏమడిగుతుంది దేవుడు? చెప్పాలి నోటితో. భూమి మీద ఏమడిగుతుంది ఇస్తానని చెప్పాడా లేదా? అంటే నువ్వు అడుగుతున్న దేవుడు ఇవ్వట్లేదని నీ దగ్గర లోపం ఏంటి తెలుసా? నీ హృదయంలో వాక్యం లేదు, నీ దగ్గర ప్రార్థన జీవితం లేదు, ఓ బలమైన నిర్ణయం నీ దగ్గర లేదు. ఎటు చూసినా జారిపోయే తత్వం ఉంది నీ దగ్గర. చేపను గట్టికి పట్టుకోకుండా బురదలో ఉన్న చేప అసలు పట్టుకోలేవు. పాపమనే బురదలో పురులాడే మనల్ని స్టాండర్డ్ మనకి ఉండదు. బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి. నేనైతే చెప్తా, ప్రార్థనా బలిపీఠాలు దిక్సూచిగా మొట్టమొదట ఒక సూచనగా అబ్రామయ్య మనకు చూపించాడు. మన పితరుడైన అబ్రహాము వలె ప్రార్థన బలిపీఠాలు మన కుటుంబాల్లో కట్టుకోవాలి.
అవి మనకేం చేస్తాయంటే అడుగు వాటినన్నిటినీ దేవుడు మనకి ఇచ్చేటట్టు చేస్తాయి. సమాధానం లేదా, కుటుంబంలో శాంతి లేదా, నెమ్మది లేదా, అయ్యో వివాహమై ఇన్ని సంవత్సరాలు అవుతుంది బిడ్డలు లేరని బాధపడుతున్నావా? దేవుడు నీకు ఏది అవసరమో ఆ సమస్తము ఇవ్వగలిగిన సమర్థుడే. అలాంటి దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? కుటుంబాలను ప్రార్థన బలిపీఠాలు కట్టుకొని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన లోతుల్లో నడిపించబడుతూ ఏక మనసుతో ప్రార్థన చేసి ఒక అంశంతోనే, లేక 2 అంశాలు, లేక 3 అంశాలు, ఏ అంశం అయితే ఒక వ్యక్తి అంటే యజమానుడు ప్రార్థన చేస్తాడో యజమానురాలు కూడా అదే అంశం మీద ప్రార్థన చేయాలి. వాళ్ళిద్దరిని బట్టి బిడ్డలు కూడా అదే అంశం మీద ప్రార్థన చేస్తే ఇక మీరు పొందుకున్నట్టే. సో కుటుంబాల్లో ఏముండాలి? ఇప్పుడు మనకి ప్రార్థన అనే బలిపీఠాలు ఉండాలి. నిర్మాణం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా కుటుంబంలో ప్రార్థన అనే బలిపీఠాలు కావాలనైనా అని. వచ్చే వారం మిగతా పాట చెప్తాను నేను. తప్పకుండా ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయుగాక. దేవుడే మీతో మాట్లాడాలంటే మీ కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన బలిపీఠాలు కట్టుకోండి. ఆ ప్రార్థన బలిపీఠాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థన బలిపీఠాలు కట్టే మనసును మాకు దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. పాపమును ఒప్పుకుంటూ ప్రభువా ఈ ప్రార్థన బలిపీఠాలు మేము నిర్మాణం చేసుకోవాలి. అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టి అయా ప్రార్థన బలిపీఠాలు స్థిరపరచుకోవాలి. అటు ధన్యతను చేరువచ్చిన బిడ్డలకును, వింటున్న బిడ్డలకును, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలకును దయచేయండి. వారి కుటుంబాల్లో ఏ అవసరత ఉందో, వారి జీవితాల్లో ఏ అక్రత ఉందో యేసు నామమున ప్రతి అవసరత, ప్రతి అక్రత తీర్చబడుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రతి వారి అవసరతను అక్రతను ఎరిగిన దేవుడు నీవు. నిశ్చయముగా వారి అవసరత అక్రత తీర్చి బలమైన ప్రార్థన బలిపీఠాలు మా కుటుంబాల్లో నిర్మాణం చేసుకోవడానికి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. బలమైన దృఢమైన నిర్ణయం కుటుంబంలో యజమానురాలు తీసుకొని ఆ బలమైన నిర్ణయంతో నీలో నడిచే ధన్యతను దయచేయండి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.